నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా ఇరాన్ పరస్పర దాడులు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్. ప్రకటనతో స్టాక్ మార్కెట్లో భారీ పతనం. 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. ప్రభుత్వ విద్యార్థులకు డైట్ ఛార్జీలు 10% పెంపు. పెద్ద ఎత్తున గురుకులాలు నిర్మించాలని సీఎం ఆదేశం. వ్యాపారానికి ఏపీ మారిటైమ్ అత్యంత అనుకూలమన్న లోకేష్. దుగరాజపట్నంలో పెట్టుబడులు పెట్టాలని కొరియాలో పిలుపు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం. 10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొల్లు. జూలై 15 నాటికి 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులు 2025-26 సంవత్సరానికి జమ చేయనున్నట్లు ప్రకటన. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. విజయవాడ ఉగ్రవింకుల కేసు నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా ఇరాన్ వైమానిక దాడులతో టెహరాన్, కువైట్, బహ్రెయిన్లు దద్దరిల్లాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా అగ్రరాజ్యం టెహరాన్ సైనిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. ఇరాన్ కూడా అగ్రరాజ్యానికి ధీటుగా స్పందించింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. తమపై వాషింగ్టన్ సైనిక ఆపరేషన్లకు సౌకర్యాలు కల్పించే దేశాలను చట్టబద్ధమైన టార్గెట్గా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్కు పరిమిత స్థాయిలో చమురు ఎగుమతులను ఇచ్చిన అనుమతులను అమెరికా రద్దు చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలు, కీలక సదుపాయాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. 80 పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్ లో నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకే ఈ చర్యకు దిగినట్లు వెల్లడించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను కూడా ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవని తెలుస్తోంది. హర్ముజ్ లో నౌకలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లు ఆక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కీ వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్లతో సమావేశమై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు వరకు పరిమిత స్థాయిలో ఇరాన్ చమురు ఎగుమతులకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను కూడా అమెరికా రద్దు చేసింది. దక్షిణ ఇరాన్లోని ఖర్గ్, ఖేష్మ ద్వీపాల్లో పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ప్రకటించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్టులో అమెరికా దాడులతో మంటలు చెలరేగినట్లు పేర్కొంది. బుషెహర్, మెహర్ నగరాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అమెరికా జరిపిన దాడులు చాలా వరకు పౌరుల ఆవాసాలే లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషెహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ ను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్ లో ఖమేనీ అంతిమ యాత్రను పర్యవేక్షించేందుకు వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహరాన్ కు తిరిగి వచ్చేశారు.
అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతిచర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా స్థావరంపై డ్రోన్తో దాడి చేసినట్లు ప్రకటించింది. యుఎస్ 5th ఫ్లీట్ స్థావరం, కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో బయటవారి జోక్యాన్ని అనుమతించబోమని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. గల్ఫ్ దేశాలకు తీవ్రమైన హెచ్చరిక కూడా చేసింది. తమకు వ్యతిరేకంగా అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు సౌకర్యాలు కల్పించే దేశాలను చట్టబద్దమైన టార్గెట్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులకు ముందు కువైట్, బహ్రెయిన్లో సైరన్లు మోగాయి. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు బహ్రెయిన్ వెల్లడించింది. మరోవైపు తాజా దాడులతో యుద్దం ముగించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాన్తో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక ముగిసినట్లేనని కుండబద్దలు కొట్టారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగేందుకు మాత్రం తాను అనుమతిస్తానని పేర్కొన్నారు. నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తుర్కీకి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ఏ స్థితిలో ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. తన వరకైతే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అనిపిస్తోందన్నారు. ఇరాన్తో వ్యవహరించడం కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ రాత్రి కూడా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ తెలిపారు. It's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క సంచలన ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించాయి. బుధవారం ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పేక మేడలా కూలాయి. ఇరాన్తో చేసుకున్న మధ్యంతర ఒప్పందం ముగిసిపోయిందని, ఇక వారితో చర్చలు జరపడం కాలయాపనే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా మార్కెట్లలో బ్లడ్ బాత్ నెలకొంది. ఒక దశలో 1900 పాయింట్లకు పైగా పతనమైన బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1677 పాయింట్ల నష్టంతో 76,504 వద్ద స్థిరపడింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 24,000 కీలక మార్కును కోల్పోయింది. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. మార్కెట్ల అనూహ్య పతనంతో ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే సుమారు 8 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయినట్లు అంచనా. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైన తీవ్రంగా పడింది. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 6% పైగా పెరిగి బ్యారెల్కు $78.74 చేరింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత దిగజారింది. బుధవారం ట్రేడింగ్లో రూపాయి విలువ 59 పైసలు క్షీణించి 95.55కు పడిపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ట్రంప్ ప్రకటన దెబ్బకు దక్షిణ కొరియా, జపాన్ సహా ప్రధాన ఆసియా, యూరోపియన్, వాల్ స్ట్రీట్ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల బాట పట్టాయి. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పేదలు, బలహీన వర్గాలకు అధిక ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషించాలని నిర్దేశించారు. సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న బలహీన వర్గాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా ఈ ఏడాది త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానం అమలు వల్ల కలిగే ఉపయోగాలను విశ్లేషించాలని సూచించారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు నిర్వహణ గ్రాంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనికోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించాలన్నారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడంతో పాటు జీవనోపాధిని మెరుగుపరిచి అధిక ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పనతో పాటు P4 ద్వారా సాయం అందాలన్నారు. ప్రభుత్వ పరంగా అందించే సాయమే కాకుండా వారి అభివృద్ధికి ఏమేం చర్యలు చేపట్టాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బైలాస్ మార్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగతా కార్పొరేషన్లు కూడా అవలంబించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీబీజీ రామ్జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ శాఖల్లో తీసుకుంటున్న చర్యలను మంత్రులు, అధికారులు సీఎంకు వివరించారు. కొందరు విద్యార్థులు హోమ్ సిక్కు గురవుతున్నారని, అలాంటి వారి కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రోజులో 4 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడుకునే సదుపాయం కల్పించామన్నారు. సాస్కీ కింద సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 120 కోట్ల రూపాయలతో RO ప్లాంట్లు, టాయిలెట్స్ సహా ఇతర మౌలిక వసతులు కల్పించే పనులు చేపట్టామని అధికారులు తెలిపారు. RO ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేశామని, ఈ నెలాఖరుకు టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పంతులు తొక్కేలా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా వేదికగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా బుసాన్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. అపెక్స్ కొరియా విభాగాన్ని ప్రారంభించారు. దుగరాజపట్నం మెగా ప్రాజెక్టులో పెట్టుబడులకు ప్రతిపాదనలు చేశారు. అమరావతిని ఫైనాన్షియల్ క్యాపిటల్గా, కుప్పాన్ని ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక క్లస్టర్గా మార్చేలా భారీ కంపెనీలతో లోకేష్ చర్చలు జరిపారు. దక్షిణ కొరియా పర్యటనలో 4వ రోజు మంత్రి లోకేష్ బుసాన్ నగరంలో వరుస భేటీలతో బిజీగా గడిపారు. కొరియా సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏకైక అనుసంధానకర్తగా నిలిచేందుకు ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ను లోకేష్ ఘనంగా ప్రారంభించారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ కొమియా రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఏపీ మ్యారిటైమ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమని చెప్పారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో 30,000 కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో టెస్టింగ్ ల్యాబ్స్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయాలని కొమియా సభ్యులను ఆహ్వానించారు. కేంద్రం ఇస్తున్న భారీ మ్యారిటైమ్ ప్యాకేజీలు, గ్రాంట్లను ప్రస్తావించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనంగా నిలిచిన కియా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఏఎంఎన్ఎస్ ప్రాజెక్టుల రికార్డు స్థాయి నిర్మాణ వేగాన్ని కొరియన్ భాగస్వాములకు లోకేష్ వివరించారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి R&D సంస్థల ఏర్పాటుకు లోకేష్ వ్యూహాత్మక ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం బిఎన్కే గ్రూప్ ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో బిఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాదరక్షల తయారీ దిగ్గజం బూయాంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రెడీ బిల్డ్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నామని ర్యాన్ కాంగ్ ప్రకటించారు. కుప్పంలో పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన హవాసంగ్ గ్రూపును మంత్రి లోకేష్ అభినందించారు. కుప్పం కేంద్రంగా తిరుపతి, విశాఖలను కలుపుతూ ఒక సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్తో పాటు నెక్స్ట్ జెన్ అథ్లెటిక్స్, R&D సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యటన ముగింపులో భాగంగా ప్రఖ్యాత షూ ఆల్స్ మెడికల్ స్మార్ట్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను పెంచే వైబ్రేషన్ చిప్స్, మ్యాగ్నెటిక్ థెరపీ,
ఎన్వెన్షియా కూలర్ సిస్టంలతో కూడిన మెడికల్ ఏఐ టెక్నాలజీ షూస్ తయారీ విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. దక్షిణ కొరియాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ సియోల్ నుంచి రైలులో ప్రయాణించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాల అనంతరం బుసాన్ నుంచి తిరిగి సియోల్ చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు హిందూ దేవుళ్లను అసభ్య పదజాలంతో దూషించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు మరికొన్ని వెలుగు చూశాయి. జోసెఫ్ ఫోన్ డేటాలో సంచలన వీడియోలు వెలుగు చూశాయి. కాకినాడ జిల్లాలో జోసెఫ్ అరెస్టైన సమయంలో అతని ఫోన్ డేటాను పోలీసులు విశ్లేషించారు. డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ను ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ నివేదికలో కీలక ఆధారాలు దొరికాయి. అశ్లీల వీడియోలతో అమాయక యువతుల్ని జోసెఫ్ బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్లు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మావిగన్ అంటే ఏ బస్ ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని తేల్చి చెప్పారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లో పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. షెడ్యూల్ ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్కి ఎమ్మెల్సీ, ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జీఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జీఐడి వాళ్ళ ప్రొసీజర్ లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీసర్ యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రోడ్డు అంటే నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలో రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. అన్ని కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి, రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,945 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్స్తో. ఎవరన్నా ఐకానిక్ బిల్డింగ్స్తో నార్మల్ బిల్డింగ్స్ కంపేర్ చేస్తారండి? మనం ఇక్కడ హ్యాపీనెస్ కడుతున్నాం, దానికి పడింది 3,374 రూపాయలే. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే. మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారు ఇదేందని. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసి జిహాద్ ద్వారా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు కీలక డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇప్పటి వరకు 11 మంది నిందితులతో పాటు ఓ బాలుని అరెస్టు చేసింది. విజయవాడలో బయటపడిన ఉగ్ర లింకుల కేసుల నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. విజయవాడలోని వించిపేట, మహంతిపేట ప్రాంతాల్లో సుమారు 5:30 గంటల పాటు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిందితుల ఇళ్లలో పలు డాక్యుమెంట్లు, డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో ఆరా తీశారు. ప్రస్తుతం నిందితులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. వచ్చారు, సంతకం పెట్టమన్నారు. నా చదువు రాదు, పిల్లలు చదివి చెప్పాడు. అంతే, సంతకం పెట్టిన తర్వాత చెక్ చేశారు. మొత్తం ఎత్తుకున్నారు. ఆ బీరాల కప్పులు మొత్తం లాగి వేసారు. వీళ్ళు సెర్చ్ చేశారు. మొత్తం మాకేం అడగల. మా బట్టలు చొక్కాలను టీషర్ట్ ఒకటి తీసుకెళ్లారు. వాళ్ళు కర్చీపులు వాళ్ళు తీసుకెళ్లారు. మనుషులను ఎవరిని తీసుకెళ్ళారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షా విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి.
వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నారు. నీట్ యూజీ పరీక్ష కనీసం 6 రోజుల పాటు 1000కు పైగా కేంద్రాల్లో జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఎన్టీఏపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ పరీక్షను జూన్లో మరోసారి నిర్వహించారు. పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పారదర్శకతను పెంచేందుకు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ యూజీ పరీక్షను నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. జేఈఈ పరీక్ష తరహాలోనే నీట్ పరీక్షను కూడా కనీసం 6 రోజుల పాటు దశలవారీగా నిర్వహించనున్నారు. నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలోకి మార్చాలనే ఆలోచన కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ ఇటీవలే పేపర్ లీక్ ఘటనలతో ఈ ప్రతిపాదన వేగవంతమైంది. పరీక్షా విధానంలో సంస్కరణల కోసం జూన్ 2024లో ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలో పారదర్శకతను, భద్రతను పెంపొందించేందుకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం ఉత్తమమని కేంద్ర విద్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని జమ చేయనున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బు జమ అవుతుందని పేర్కొంది. దీని ద్వారా మొత్తం 1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ సొమ్ము ఖాతాదారుల ఖాతాల్లోకి చేరనుందని తెలిపింది. ఈపీఎఫ్ఓ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వ్యవస్థ ద్వారా ఈసారి భారీ స్థాయిలో వడ్డీ జమ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం CITES 2.01 ప్లాట్ఫామ్ ఈ వారాంతానికి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. దీనివల్ల క్లెయిమ్లు, పీఎఫ్ బదిలీలు, విత్డ్రాయల్స్, పెన్షన్ సేవల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడానికి ముందే ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకునేందుకు ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్ పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. సాధారణంగా ఏటా వడ్డీ జమ కావడానికి అక్టోబర్ లేదా నవంబర్ వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఆటోమేటెడ్ వ్యవస్థ కారణంగా ఈ ప్రాసెసింగ్ సమయం తగ్గిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో బాధిత కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తీరంలో బోటు తిరగబడిందనే సమాచారం రాగానే సహాయక చర్యలు చేపట్టామని మంత్రి కొల్లు వెల్లడించారు. 3 రోజులు గాలించిన జాలర్ల జాడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన చెన్నా ఇచ్చిన సమాచారంతో మిగిలిన 6 మత్స్యకారులు చనిపోయారని అనుకుంటున్నామన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, పిల్లల చదువులకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గాజువాక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నాను మంత్రి పరామర్శించారు. ఫిషింగ్ బోట్ లో వేటకెళ్లడం జరిగింది. బోటు తిరగబడిపోయి 7 కూడా గల్లంతవడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.